తెలంగాణ పాములను కాపాడుతున్నదెవరు? ఏంది హైదరాబాద్లో కర్ణాటక వాల్మీకి స్కామ్ లింకులు. ఆర్బీఎల్ బ్యాంకుకు చెందిన 9 ఖాతాలలో 45 కోట్లు జమ. స్కామ్కు సంబంధించిన రాష్ట్రంలో సిట్, సిబిఐ, ఈడీ సోదాలు. వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ విచారణలో రోజుకో కొత్త మలుపు. సూసైడ్తో స్కామ్ గుట్టురట్టు చేసిన సూపరింటెండెంట్పై కేసు. అతడే కీలక నిందితుడని పేర్కొంటూ సిట్ రెండో షార్ట్షీట్. తన భర్తను కావాలనే ఇరికిస్తున్నారన్న మృతుడి భార్య కవిత. సిద్ధు అవుట్. కర్ణాటకలో సీఎం మార్పు, ఇక పీకల్లోతూ కేసులలో సీఎం. సిద్ధుకు మద్దతుంటేనే ప్లాన్ బి సిద్ధం చేస్తున్న హైకమాండ్ అంటూ కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి తెలంగాణ పాములను కాపాడుతున్నది ఎవరు? తెలంగాణలో కూడా దొంగలు ఉన్నారు, తెలంగాణలో కూడా ఈ స్కామ్కు సంబంధించిన లంగలు ఉన్నారు. త్వరలో బయటకు వస్తుంది. తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు కూడా ఉండే అవకాశాలు ఉంటుంది. కర్ణాటక అన్నాం, కర్ణాటక తర్వాత తెలంగాణలో మార్పులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కర్ణాటకలో జరిగినట్టే ఈడ కూడా జరుగుతున్నాయి. ఇక్కడి స్కామ్లు కూడా త్వరలో బయటికి రాబోతాయి. ఆర్టీఐకి సంబంధించి 102 అప్లికేషన్లు వేసినాం, ఇంకా సమాచారం ఇయ్యలే. రేపు మళ్ళా ఇంకిన్ని వేపిస్తా, ఖచ్చితంగా వేస్తా, మీ భరతం పడతా. ఈరోజు అక్రమ కేసులు పెడతారా? ఎవడయ్యా జాగిరన్నా మీద కేసులు పెడతారా మీరు? ఎవర్రా మీరు? ఏడున్నారు? నల్గొండలో లాకప్ డెత్ అయినప్పుడు ఏ ఎలక తొర్రలో పడుకున్నారు? చిన్నపిల్లలు ఇద్దరు, భువనగిరిలో 2 చిన్నారులు చనిపోతే ఏడున్నారా? నీకు అక్క చెల్లి అవ్వ లేదా? తెలియదా వాళ్ళ బాధ ఏందో? రైతులు చనిపోతా అంటే ఏ ఎలక తొర్రలు ఉన్నారు? రైతుల పొలాలను పూర్తి స్థాయిలో గొర్రెలతో మేపిస్తుంటే ఏడ ఉన్నారు? జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉంటే ఏడవన్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్య చేసుకుని, రైతులు రుణమాఫీ కోసం అల్లాడిపోతా ఉంటే ఏడున్నారు? చెప్పుర్రి సమాధానం. రైతు బస్సు, ఫ్రీ బస్సు పేరుతోని ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతా ఉంటే ఏడున్నారు? చెప్పుర్రి. కేసులు మీ మీద పెట్టాలి. ఎవ్వడు భయపడేటోళ్ళు లేడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా.